ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇందులో. మన పురాణాల్లో కానీ, మన భారతంలో కానీ, తర్వాత రామాయణం కూడా తీసుకున్నా సరే కొన్ని కొన్ని పాత్రలు మనకి ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉంటే ఆ పాత్రలు వాటి వ్యక్తిత్వాలు కానీ, వాళ్ళు ఆలోచించే విధానం కానీ, బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని కొన్ని పాత్రలు. మనుషుల యొక్క వ్యక్తిత్వం వాళ్ళు మనకి కనిపించేది అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారన్నమాట. ప్రతి మనిషిలో కూడా మనకు కనిపించే మనిషి ఒకరు ఉంటారు, కనపడిన మనిషి ఒకరు ఉంటారు. సో ఆ కనపడని మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండే ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటారో అవన్నీ కూడా మా ప్రభుత్వ సార దుకాణంలో ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. థియేటర్లకు పోయి కూర్చుంటే ప్రతి సీను, ప్రతి ఫ్రేమ్ అదిరిపోతుంది. కథ విన్నెమ్మనే నాకు అంటే మనిషి లోపల 2 షేడ్స్ ఉంటాయండి. ఒకటి కనిపించేది, ఒకటి కనపడంది. అంటే మనిషికి ఒక ఆశ ఉంటుంది. అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే మొగోడివి నువ్వెంత, రావణ బ్రహ్మ లాంటోడే కుప్ప కూలిపోయిండు ఆడవాళ్ళు తలుచుకుంటే. అంటే స్త్రీ శక్తి అనేది అంత పవర్ఫుల్గా నాకు నరేట్ చేశాడండి డైరెక్టర్ గారు. మన ఇన్నర్ పర్సన్ గురించి ఈ కథ అనేది రన్ అవుతుంది. సో ఒక విమెన్ ఎవరన్నా అవ్వండి, నేనెవరన్నా అవ్వండి, మీరన్నా అవ్వండి, మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. మన వరకు వస్తే బయట సాఫ్ట్గానే ఉంటాం, బట్ అది మనకి అన్కంఫర్టబుల్గా ఉండి ఒక విమెన్ రిటర్న్ అవుతే ఎలా ఉంటుంది అనేది ఈ కాన్సెప్ట్. అండ్ విమెన్ పవర్ అనేది చూపిస్తారు ఇందులో.